వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ న్యూస్ ఛానల్. నేను మీ స్వామి. మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్లో సీనియర్ నేత అయినటువంటి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శ్రీ బసవరాజ్ సారాయ్ గారితో ఫేస్ టు ఫేస్. ముందుగా నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఎలా ఉంది మీ పొలిటికల్ జర్నీ? అంటే మీ యొక్క పొలిటికల్ లైఫ్ ఎలా ఉంది? కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ వచ్చింది అంటే ఎలా ఉంది? అంటే మీకు కాంగ్రెస్లో హ్యాపీ అనిపించిందో టీఆర్ఎస్లో హ్యాపీ అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో చిన్నప్పటి జ్ఞానం, రాజకీయ జ్ఞానం వచ్చినది కాంగ్రెస్ పార్టీ అన్నాక అంచెలంచెలు ఎదుగుదల నాకు తెలంగాణ పోరానికి కేంద్రంలో అవకాశం ఇచ్చింది. తెలంగాణ సహకారంతో సక్సెస్ కాగలేదు. వెరీ హ్యాపీగా. ఇందులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ లాంటి ఢిల్లీ ప్రతి విషయంలో మాతో నేను కలిసి పనిచేయడం. ఏ పార్టీ అయినా కానీ తెలంగాణ ప్రతి బిడ్డ కూడా తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళు. అందులో వారు కొంచెం ముందంజ ఉంటే వారి ఉద్యమ స్ఫూర్తితో వారు పనిచేయబడుతుంది. మేము ప్రభుత్వంలో కనుక ప్రభుత్వంలో ఉన్న మా సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అందరూ జయపారెడ్డి గారు, జానారెడ్డి లాంటి వారు, ఎంపీలు టీం వర్క్ చేసి కేసీఆర్ లాంటి వారు వాళ్ళందరి బాధ్యత. మా అందరి తెలంగాణ పెట్టే ప్రతి బిడ్డకు బాధ్యత. కొన్ని 60 సంవత్సరాల నుండి పోరాటాన్ని ఫలించడంలో అందరికీ సహకారం. అందులో కేసీఆర్ కదా లీడ్ ఉండదు. వారు మనం కలిసి ఉద్యోగంలో పనిచేసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో మనం కలిసి పనిచేస్తే బాగుంటుందని నా సలహా ఇవ్వడం. వారి సలహాన్ని తూచా తప్పగా పాటించి నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం. చేరిన తర్వాత ఇమీడియట్లీ కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడి నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా అక్కడ ఉంది. అలాంటి నాయకులు ఏమాయకులు ఉన్నవారు జిల్లాగా నా ఇన్ఛార్జ్ కూడా అదృష్టంగా భావిస్తుంది. ఓకే, ఎందుకంటే బాధ్యత నిర్వహిస్తుంటే వారికి నా మీద విశ్వాసం ఉంది. కేసీఆర్ గారికి నా మీద విశ్వాసం ఉంది కనుక వారి విశ్వాసం అమలు చేయకుండా నేను కూడా వారి సూచన సలహాలను ప్రయత్నం పనిచేస్తాను. ఇంత మంచి అవకాశం అంటే నాకు చాలా గౌరవించాలి. కాంగ్రెస్ పార్టీలో నాకు ఎలాంటి అవకాశం ఉందో అలాంటి అవకాశం కూడా ఈ పార్టీలు కల్పించారు. నేను అడగకుండా నాకు గౌరవం కూడా ఎమ్మెల్సీ కూడా జరిగింది. ఎమ్మెల్సీ అంటే కూడా తక్కువ కాదు కదా. వారి పర్సనల్గా వ్యక్తిగతంగా వారికి నా మీద గౌరవం, వారికి గౌరవంలో కూడా ఎలాంటి చాలా చాలా హ్యాపీగా గౌరవంగా. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక మంచి పోస్ట్ అంటే ఒక మినిస్టర్గా చేసి మీరు 3 సార్లు మీరు వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా, శాసనసభ్యులుగా మీరు పనిచేసారు. సో టీఆర్ఎస్లో పోవడానికి మీకు ఆ థాట్ ఎక్కడ? టీఆర్ఎస్లో పోవడానికి ప్రధాన కారణం ఏమవుతుంది? ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మేమంతా కలిసి పనిచేయడం ప్రధాన ఆశయం కాకుండా తెలంగాణ అభివృద్ధి కొరకు కదా నీళ్లు, నిధులు, ఉద్యోగాలు దాని మీద ఆ శ్లోకం పైన కేసీఆర్ గారికి ఆ శక్తి ఉంది, వాళ్ళ పట్టుదల ఉంది, దీక్ష ఉంది. గారికి చేయగలుగుతా విశ్వాసం నాకు వాళ్ళు కనబడేది. నాకు చేస్తున్నాడు కూడా. ఇప్పుడు ఇన్ని రకాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పంటే మనకు బీసీ వర్గాల సంబంధించిన వ్యక్తి మనం బలహీన వర్గాలకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని కుల సంఘాలు ఎక్కింది. ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేసిన భారతదేశ చరిత్రని ఏకైక రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో కేసీఆరే చేయగలుగుతారు. అది చాలా ప్రభుత్వాలు వచ్చాయి, ప్రభుత్వాలు వచ్చినా ముఖ్యమంత్రి మారుతాం కానీ ఇలాంటి భక్తులు ఆత్మగౌరవం మారలేదు. నేను కూడా బీసీ వెల్ఫేర్ మంత్రిగా చేశాను ఉమ్మడి రాష్ట్రంలో. మేము కూడా చేయలేకపోయాము. నేను మంత్రి ఉండి కూడా నేను చేయలేకపోయినా అంటే అర్థం చేసుకోండి. అంటే ఆ ప్రభుత్వం ఈ కాన్సెప్ట్ లేదు వాళ్ళకి. తెలంగాణ ఆత్మగౌరవం ఏ విధంగా తెలంగాణ వచ్చిన ప్రతి కుల కూడా ప్రతి వ్యక్తి ఆత్మగౌరవం కావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒక్కొక్కరికి
కోట్లు అంటే కొన్ని 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు 5 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాలు 1/2 ఎకరాలు 1 ఎకరాలు అంటే వచ్చి 5 కోట్ల నుంచి కొంచెం కోటి రూపాయలకు వచ్చిన కనుక ఇవాళ కేసీఆర్కి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది. అంటే ఆత్మగౌరవం పెంచినట్టే కదా. ఇక నా ఆత్మగౌరవం కాదు, అంటే ఈ చుట్టూ అన్ని కులాల వారికి అన్ని ఆత్మగౌరవం కలిపినంటే ఫేస్ వాల్యూ పెంచినట్టుగా అందరికీ. ఇది నాది అని హైదరాబాద్ పోతే ఇది నా బిల్డింగు, నా జాతి బిల్డింగు, నా ఆత్మగౌరవం భవనం పోయి కొంచెం మాట్లాడే స్వేచ్ఛ కలుగుతుంది. ఇంటి దగ్గర ఇక్కడ కిరాయి దాంట్లో ఉండాలి కూడా అది పార్టీ అంటే ఆ సమాజానికి కుల సంఘ అధ్యక్షుడిగా కూడా పోతే నచ్చకపోతే పోవచ్చు. కానీ ఎవరు నచ్చినా నచ్చకుండా అది నాది అని వస్తుంది. అలాంటి ఆత్మగౌరవం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకే వారి పట్ల ఈరోజు తెలంగాణ యావత్ కూడా భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రభుత్వాలు కూడా కేసీఆర్ భారతదేశం దిక్చూసిగా ఉన్నాడు. ఇక ఇన్ని సంక్షేమ ఫలాలతో రైతు బంధాలతో రైతు పెట్టుబడి అనుకోండి, ఆసర పెంచినటువంటి కళ్యాణ లక్ష్మి అనుకోండి, ఇలా బలి ఇవాళ 50 ఏళ్ళలో చేస్తుంది. 57 ఇయర్స్గా పెన్షన్ ఇస్తుంది. ఒక మాట చెప్పినట్టు ఇలా టీఆర్ఎస్ పార్టీ భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు రీజనల్ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఐ పార్టీలు. కానీ ఒక పార్టీలో సభ్యత్వం తీసుకుంటే ఈ కార్యకర్త నా కుటుంబం అనేది చేయాలంటే అది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కదా. 60 లక్షలతో ఇక సభ్యత్వం ఉంది కదా. 60 లక్షల మంది ఇలా జీవిత బీమా ఏర్పాటు చేసిన ఘనత ఏకైక రాష్ట్రం అది పోలి తెలంగాణలో 29 రాష్ట్రం తెలంగాణ కదా. కేసీఆర్ అంటే ఒక పార్టీ పరంగా పార్టీలో పనిచేసిన క్యాడర్ కూడా సభ్యులు కూడా నా కుటుంబ సభ్యులు. వారికి ఏ ఆపద ఉన్నా కానీ చేదోడు వాద ఉంటానని 2 లక్షల రూపాయలు పెన్షన్ ఇస్తారు కదా. అలాంటి పార్టీ దేశంలో ఎక్కడ చెప్పండి. అందుకు ఆ పార్టీలో ఎవరైనా ఆకర్షిస్తారు ఎవరన్నా వారు చేస్తున్న కార్యక్రమం నీటి విషయాలు ఫ్రీ కరెంట్ అనుకోండి, ఇలా ఇండస్ట్రీస్ మన ఇండస్ట్రీ వస్తుంది కదా. అలా కేటీఆర్ యంగ్స్టర్ లీడర్ ఇలా దేశంలో యంగ్స్టర్ దేశాలు కూడా భారతదేశంలో ఇతర రాష్ట్ర దేశాల్లో కూడా ఇలా కేటీఆర్ గారు దృఢమైన విశ్వాసం నమ్మకంతో వారికి అనుభవంతో ఇలా తెలంగాణలో నిరుద్యోగ వృత్తి అంటున్నాను. నిరుద్యోగులను ఉపాధి కొరకు ఇలా సో మనీ ఇండస్ట్రీస్ హైదరాబాద్ తిరుగుతుంటే అలాంటి సదుపాయం కల్పిస్తుంది ఇండస్ట్రీస్ ఎవరికి చేస్తాను. ఇలా జాతీయ స్థాయిలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మనకు వరంగల్ ఎగ్జామ్ చెప్తున్నాం. ఇలా హైదరాబాద్ తర్వాత వరంగల్లో ఐటీ 3 ఇండస్ట్రీ పెట్టడం జరిగింది. అన్ని రకాల అభివృద్ధి చేస్తుంటే ప్రజలు ఎందుకు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ పార్టీ ఉన్నా కానీ అభివృద్ధి కాక్షించాలి, మంచి జరగాలి, అందరు మేలు జరగాలని ఆశిస్తారు ప్రజాప్రతినిధులు. ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ పనిచేసినా కానీ నా ప్రాంత ప్రజలు నా ఏరియా ప్రజలు బాగుండాలి, స్పెషల్ నేను ఏ క్యాస్ట్లో కులానికి కూడా గౌరవం పెరగాలని ఆలోచిస్తాం. అందుకే అలా ఆత్మగౌరవం ఉన్న పార్టీ అలా టీఆర్ఎస్ పార్టీ అనేది నేను దృఢంగా విశ్వసించి నమ్మకంతోనే నేను అలా చేరను. ఆ నమ్మకాన్ని నాకు ఆ విశ్వాసం కల్పించాను. ఎమ్మెల్సీ రూపకంగా మీకు అవకాశం కల్పించలేదు. ఎమ్మెల్సీ కాదు అంటే ఎమ్మెల్సీ ఏం కాకపోతే నాకు జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే దానికి పెద్దది. ఎమ్మెల్సీ అనేది వెరీ స్మాల్, కానీ ఆ బాధ్యత దానికి పెద్దది. తెలంగాణ రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా కాకుండా ఉన్నతమైన ముఖ్యమంత్రికి నచ్చిన జిల్లా ఇలా కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు, కవితకి ఎక్కడ ఉన్నది, ఇలా కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు అక్కడ ఉన్నది, ఇలా ప్లానింగ్ వైస్ చైర్మన్ అక్కడ ఇలా 4 మంత్రులు ఎంఐఎంలు ఉన్న జిల్లా నాకు అప్పచెప్పినట్టే నాకు ఎంత విశ్వాసం ఉన్నట్టు, అంటే నాకు ఎంత గౌరవం ఇచ్చినట్టు, అంటే ఆ గౌరవంతో నేను ఎక్కడికైనా కదా ఆ గౌరవం ఇచ్చాను. ఒక ముఖ్యమంత్రి సన్నిధిలో పేరు వచ్చింది చాలా అందుకని నాకు. ఇప్పుడు బసవరాజ్ సారయ్య గారు టీఆర్ఎస్లో పోవడానికి ప్రధాన కారణం అంటే బయట పక్ష పార్టీలు అతను ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి బీసీ సంక్షేమ శాఖలో ఉన్నటువంటి దాంట్లో అవకతవకలు జరిగాయని ఉమ్మడి రాష్ట్రంలో అతను వరంగల్తో పెళ్ళని 3 ఫిర్యాదు చేసి కొంత అక్రమ సంపాదన ఆస్తుల కోసం కాపాడుకోవడానికి టీఆర్ఎస్లో పోయిందని ప్రతిపక్ష పార్టీలు అయితే. సో దీన్ని మీ యొక్క అభిప్రాయం? రియల్ ప్రతిపక్ష పార్టీలో నేను స్వాగతిస్తున్నా. వాళ్ళు ఏదన్నా చూపట్టండి, నా ఆస్తులు ఏమంటే వాళ్ళకి తీసుకొని చెప్పాను రెడీ ఇవ్వాలి. వైట్ 100,000 పేపర్తో గుడిగా సంతకం పెట్టి అన్ని తీసుకొని చెప్పాను. అలాంటివి ఉండండి నేను వైట్ పేపర్ రాసిస్తాను అందరికి, ఎవరి ఓన్గా ఏమైనా పంచుకుంటాను. రెడీ నేను ఇక్కడ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 11,000 మంది పట్టాలు ఇచ్చిన వ్యక్తి నేను ఒక్కనే.
టీడీపీ, సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీలకు కులాల మధ్య అత్యంత గృహ నిర్మాణం చేపట్టిన వ్యక్తి నేను ఒక్కనే. అలాగే ఎక్కడ చెప్పండి, కరప్షన్ ఎక్కడ చేసాము? 600 మంది ఆయాలను అండబట్టి జరిపి 98 మంది చౌకటిపట్టి డీలను చేయగలిగింది కదా. మున్సిపాలిటీ ఎంతోమంది సాయం చేయగలం. ఇలా వరంగల్ రింగ్ రోడ్స్ అని నేను చెప్పట్టు ఆయుర్వేద హాస్పిటల్ పట్టుకొచ్చినాం, మినీ రవీంద్రాబాద్ పట్టుకొచ్చింది కదా, 3 ఆర్వోల్ బ్రిడ్జిలు కట్టి వచ్చాము. ఇన్ని చేయగలిగినాం. ప్రతిపక్షంలో రమణ ఎదురుగా వచ్చి చర్చ వేది పెట్టి దాన్ని అన్ని అలా ఎగ్జిస్తారు. ఏ ఒక్క చిన్న ప్రొఫెషన్ దాన్ని రెడీ. మనం మాటలు కాదు కదా, ప్రాక్టికల్ పెట్టాను నాకు. ఇంక ఇంట్లో ఎందుకుంటే ఇక్కడ ఎందుకుంటా? వాళ్ళు అన్నదే కరెక్ట్ అయితే మరి ఇక్కడ ఉండదు కదా. నేను ఎక్కడో 2-3 వేల గదాలు ఉంటే మంచిగా 5-6 కోట్ల బిల్డింగ్ కడుతూ ఉండాలి అంటే నా సర్వీస్ అనే కదా. ఇవాళ కార్పొరేటర్ ఎందుకంటే మీరు అంటాను కదా, నేను కార్పొరేటర్ నుంచి 4 సార్లు కార్పొరేటర్, వైస్ చైర్మన్, 14 సంవత్సరాలు జిల్లా పరిపాలన చేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం, సుదీర్ఘంగా అందరితో సంబంధాలు ఉన్నాయి. ఈ జిల్లా ఏ అధికారి వచ్చినా కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి అందరూ ఆశీస్సులు దీవెనలు నాకున్నాయి. వాళ్ళ ఆశీస్సు దీవెనలు వరంగల్ నగరం కానీ నాతో సహాయసాగాలు అందించా వాళ్ళు సహకారం చేసిన. నేను వ్యక్తిగా చేసినవి కాదు ఇది. ఎంతమంది నేను సాయం చేస్తా అంటే ఉన్నతాధికారులతో సత్సంబంధాలే నాకు చేసి వాళ్ళు లేదు, నేను ఎక్కలేదు. కదా ఎవరైతే నేతం చేసినా చెప్పుకుంటారు తప్పదు. ఎప్పుడైతే ప్రజాప్రతినిధులు ఉంటే ఉన్నతాధికారుల సహకారం, ప్రభుత్వ సహకారం ఉంటే చేయగలుగుతాం. లేదు చేయలేము. మనసు ఒక్కటి చెప్పండి, డైరెక్ట్ ఈరోజు వరకు ఛాలెంజ్ చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ సార్ రాష్ట్ర నాయకులతో ఒప్పియాను కదా, సిపిఐ, సిపిఎం, బీజేపీ ఏ నాయకులు నాకు ధైర్యంగా రమ్మని నా దగ్గర రండి. ఏ పార్టీ ఇప్పుడు సింగిల్ మొత్త పిటికేసే అన్నారు. 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో పిటికేసే అయినా కదా, తెలంగాణ ఉద్యమ కేసులు తప్ప అది అప్పుడే వెళ్ళి. అంటే మీరు వరంగల్ తూర్పు నుంచి 3 సార్లు మీరు ఎమ్మెల్యే గెలవడం జరిగింది, మినిస్టర్గా పనిచేయడం జరిగింది. 2014 ఎలక్షన్స్లో మీరు అప్పుడు కాంగ్రెస్ టికెట్ పార్టీ మీద మీరు పోటీ చేయడం జరిగింది. అప్పుడు కొండ సురేఖ గారు మీకు ఆపోజిట్గా టీఆర్ఎస్ తరఫున పోటీ చేయడం జరిగింది. సో మీరు కొన్ని ఓట్లతో మీరు స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యింది? అంటే తెలంగాణ వాయిస్ చాలా బలంగా ఉంది ప్రజల్లో. అంటే కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు అనేది ఒక విశ్వాసంతో వాళ్ళు మనుషులు చూడలేవాళ్ళు, కాసు చూసి కొట్టేసంతే. నేను వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ తెలంగాణ పెద్ద శత్రువు. ఇలా మైపాడు రావడం వర్షం కురిపించింది. ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ సపోర్ట్ చేయలేము. రమణదేవరాజు తెలంగాణ చూడలేదు. నేను 2000 తెలంగాణ పెద్ద మీటింగ్ పెట్టాం వరంగల్లో. ఇంకా టీఆర్ఎస్ పుట్టమంది తెలంగాణ మీటింగ్ అయితే ఏకైక వ్యక్తి ఒక్కనే. అప్పుడు వారు జయశంకర్ గారు వచ్చారు, శ్రీ చేతులు మన జయశంకర్ గారు వచ్చారు, సురేంద్ర గారి నేతృత్వం పెట్టడం జరిగింది. అలాగనే ఇవాళ మంత్రిగా పనిచేస్తున్నాడు ఇందులో ఐక్యరెడ్డి గారు వచ్చిన్నారు, చిన్నారెడ్డి గారు వచ్చారు. ఆ రోజు వాళ్ళ గోవర్ధన్ రెడ్డి, పురుషోత్తమ్ రెడ్డి, సింగపూర్ రాజేశ్వరరావు గారు హిమాయతుల్లో నా మీటింగ్లో పాల్గొన్నారు. ఫస్ట్ మీటింగ్ తెలంగాణ ఫస్ట్ మీటింగ్, అంత పెద్ద మీటింగ్ వస్తే అది శ్రీకారం చుట్టింది. తెలంగాణ నుంచి 41 మంది ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీకి పోయి కేంద్రం ఉన్న యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కానీ అప్లై చేసే వ్యక్తులు మేమే అన్నారు. నేను దాన్ని ముందు కూడా చేసినాను. ఆ 2 రకాల ఎవిడెన్స్ నేను చెప్తాను, మాట చెప్తాను కాదు, ఇక ప్రాక్టికల్ చేయగలుగుతాను. అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ మంచి ఉన్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మంత్రిగా పనిచేస్తున్నారు కదా. సో తెలంగాణ ప్రజాప్రతినిధులుగా పూర్వం కన్వీనర్గా కూడా మీరు బాధ్యత వహించారు. అంత పెద్ద బాధ్యత వహించి మళ్ళీ టీఆర్ఎస్లో కూడా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడి ఉందంటే అభివృద్ధి పదవులు కేసీఆర్ నాయకత్వం చేస్తున్న విశ్వాసం దాన్ని పార్టీ చేయండి. ఆ నమ్మకాన్ని రద్దు చేయలేదు ఇవాళ కేసీఆర్ గారు. ఇలా చేస్తున్నాడు, ఇలా చేసి చూపెడుతుంది. ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి బలహీన వర్గాలు అప్పందరూ కాపాడు కాకుండా ఇలా ఎన్నో సంఖ్యా ప్రభుత్వాలు ఇలా అది ఏ కులానికి తప్పు చేస్తున్నాయి. ఇలా యాదవులు అనుకోండి, గొల్లగొప్పలు అనుకోవాలి, ఇస్తున్నాయి. ఇలా డౌట్స్ విషయం అనుకోండి, రజకులు, న్యాయబ్రాహ్మణులు అనుకోండి, అలాగే ఫిషర్స్ మెన్ అనుకోండి, ఇలా దళితుల విషయం అనుకోండి, ఏ కులానికి ఇలా వెనకాల్సింది. ఎలక్ట్రిసిటీ ఫ్రీ కరెంట్ ఇలా రైతుల విషయం అనుకోండి. సో అన్ని వర్గాల సామాజిక వర్గాలకి ఇలా ఆ విధంగా చేస్తుండే. ఇలా విద్యార్థి నిరుద్యోగులందరూ ఇలా ఆయన ఇలా
కేసీఆర్ కేటీఆర్ నేతృత్వం ఇలా ఇండస్ట్రీ వస్తున్నాయి కదా మనకు కనబడుతుంది ప్రాక్టికల్ వరంగల్ కూడా హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ చూసుకోండి వచ్చింది ఖమ్మం చూసుకోండి ఐటీ విస్తరిస్తున్నాయి కదా దీంత అభివృద్ధి చేస్తున్నప్పుడు తెలంగాణ భాగస్వామ్య వారి నేతృత్వం వారి చేదోడు వారు కూడా మేము చేయకున్నా కానీ ఒక మేమందరం వాళ్ళతో నాయకత్వం పనిచేస్తూ చేయాలి కదా వాళ్ళ ఎల్లమ్మనాథుడు పార్టీ అధ్యక్షుడు ఎందుకు వచ్చినట్టు కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని ఆకాంక్షించి తెలంగాణలో అభివృద్ధిలో నేను కూడా ఉండాలని పార్టీ అని అని కాదు వాళ్ళు సో మెనీ పీపుల్స్ చేయాలి అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా చేయాలి కేసీఆర్ గారి నేతృత్వంలో పనిచేసి ఇవాళ వారి వాళ్ళ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే 2018 ఎలక్షన్స్లో అప్పుడు ముందస్తు ఎలక్షన్స్ జరిగినాయి 2018 ఎలక్షన్స్లో మీరు టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు టికెట్ రాలేదు ఏ విధంగా టికెట్ రాలేదు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు టికెట్ రాకపోవడం పెద్ద ప్రాబ్లం కదా నేను గట్టిగా నాకు కావాలంటే కాంటగా ముందు నన్ను కాంటగా చేయమని నాకు టికెట్ ఇచ్చేవాడు కానీ నాకు కూడా ఎందుకో 3 సార్లు ఎమ్మెల్యే మంత్రి చేసి నాకు కొంచెం తృప్తి ఉంది మనిషి అన్న వాళ్ళు తృప్తి ఉండాలి ఎప్పటికీ మేము కాదు కొత్త జనరేషన్ వాళ్ళు కొత్త జనరేషన్ అందరూ డీసీగా ఇచ్చారు వరంగల్ అప్పర్ క్లాస్కి వాళ్ళు కదా అందుకు మనం హ్యాపీగా ఫీల్ అనేది కూడా అప్పర్ క్లాస్ అయితే కొంచెం బాధపడుతుండే వచ్చినాను మళ్ళీ ఒక వీకర్ సెక్షన్ సంబంధించిన ఒక సామాన్య కార్యకర్తలు ఇచ్చినా నేను సంతోషపడాను ఆత్మ కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీలు పనిచేసిన వారి నమ్మకాన్ని పంపు చేయకుండా వారి విజయాన్ని మేము అందరం పూర్తి చేసాం వంతు. అంటే మీరు ఎలాంటి ఫీలింగ్ అప్పుడు ఎందుకంటే ఇప్పుడు 2019 ఎలక్షన్స్లో మీరు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు బట్ మీకంటే జూనియర్లు అయినటువంటి ఇప్పుడు నన్నెప్పటి నరేందర్ గారు మీకంటే చాలా జూనియర్ అతనికి ఎమ్మెల్యే టికెట్ రావడం జరిగింది అప్పుడు మీకు అంటే మీకన్నా ఈ ఎందుకు వచ్చినా ఈ పార్టీలకు టీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు వచ్చినా అనే ఫీలింగ్ నాకు అలాంటి ఫీలింగ్ రాలేదు. ఎందుకు ఫీలింగ్ రాలేదు అంటే నేను ఎమ్మెల్యే అనేది నాకు తెలియకపోతే అయ్యో నాకు ఎమ్మెల్యే పదవి రాలేదు కదా నా ఆతులతో బాధపడేవాడిని. నేను 6 సార్లు కాంటాక్ట్ చేశాను సార్ ఇండిపెండెంట్ పోటీ చేశాను తక్కువ ఓడిపోయాను 6 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశాను గెలిచాను కంటిన్యూగా 3 సార్లు ఇక్కడ గెలిపించినట్టు వరంగల్ తూర్పు ప్రజలు వాళ్ళందరూ దీవాలు నాకు ఉన్నట్టు కదా సార్ టికెట్లు వస్తే టికెట్ ఇంపార్టెంట్ కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా లేదా కావాలి ఆత్మభావన మించింది ఏది లేదు ఈ పదవులు ఇవ్వాలంటే లేకపోతే రేపు పదవి లేదు నాకునే ఉన్నా మళ్ళీ వాళ్ళ పదవి వచ్చింది ఒకటి కానీ అది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే పదవి రాగలేదు నేను కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి డిసిప్లిన్ లేకుండా నేను చేసి మాట్లాడితే నాయకత్వాన్ని నమ్ముకున్నప్పుడు నమ్మకం ఉండాలి అందులో టీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీ ఒకటే నాయకుంటాడు వేరే ఉండదు అందుకని కేసీఆర్ టీఆర్ఎస్ నమ్మకంగా నాకు న్యాయం జరిగింది అందుకు నాకు కేసీఆర్ మీద కానీ పార్టీ మీద విశ్వాసం ఉంది కనుక నేను చాలా హ్యాపీగానే ఆ రోజు ఎన్నికల్లో పనిచేశాను నరేందర్ ఈరోజు కూడా హ్యాపీగా ఉన్నాను నాకు పెద్ద నిరుత్సాహం లేదు. ఓకే సార్ అంటే ఇప్పుడు అప్పటి 2018 ఎలక్షన్స్లో నరేందర్ గారిని సపోర్ట్ సో సడన్గా మేము అప్పుడు కేసీఆర్ గారు ఢిల్లీకి సడన్గా మేము ఎందుకు తీసుకోవాలి అంటే మీరు అప్పుడు టికెట్ రాకపోవడం వలన మీరు అలిగినట్టు అంటే మీకు ఏదో డిసప్పాయింట్ అయినట్టు మీరు వార్తలు వచ్చినాయి అప్పుడు అంటే మీరు ఢిల్లీకి పిలిపించుకొని ఛాన్సెస్ ఇవ్వండి సేమ్ అంటే మా పర్సన్ ఉన్న అంటే వ్యక్తిగత నేనంటే వాళ్ళు బాగా అభిమానిస్తారు నా మీద వాళ్ళకి విశ్వాసం ఉంది అది ఒక మామూలుగా పోతాం వస్తుంటాం కానీ ఈ టికెట్ దానికోసం నాకు వెళ్ళారు కానీ అది రోమర్స్ ఇక్కడ చాలా తీసుకోలేదు రాజకీయాలు పదులు ఇంపార్టెంట్ వ్యక్తిగతంగా ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే కేసీఆర్ దగ్గర నాకు ఉంది దొరికింది ఇవాళ ఎంజాయ్ చేస్తున్నాను ఇలా ఏ జిల్లాలో ఎక్కడికైనా నాకు చాలా ఆ రెస్పెక్ట్ ముఖ్యమంత్రి దగ్గర నా గౌరవమే ఆ గౌరవం ఇలా ఏ మంత్రి కర్నూలు జిల్లా జరుగుతుంటే ఆ రెస్పెక్ట్ కేసీఆర్ గారి ఇచ్చిన గౌరవంతో నా గౌరవం ఇచ్చినారు లేకపోతే లేదు. అంటే ఎమ్మెల్సీగా మీరు అనౌన్స్మెంట్ జరగగానే ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో బీసీ వాళ్ళకు సరిగా న్యాయం జరుగుతలేదని ప్రజలకు ప్రతిపక్ష పార్టీలు అనుకోవడం జరిగింది. సో ఆ బీసీలను ప్రసన్నం చేసుకోవడానికే మీకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. మీ యొక్క రజక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ రజకులను ప్రసన్నం చేసుకోవడానికి మీకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని ప్రతిపక్ష పార్టీలు దీని యొక్క మీ అభిప్రాయం మాట్లాడుతున్నా నేను రజకులుగా నేను రాజకీయాలు అడుగుపెట్టి అడుగుపెట్టి ఓ సామాన్య కార్యక్రమం విద్యార్థి దశ నుంచి నేను విద్యార్థి సంఘ నాయకులుగా పనిచేశాను మట్వాడ స్కూల్లో స్టూడెంట్ ప్రెసిడెంట్ పనిచేశాను టౌన్ ప్రెసిడెంట్ పనిచేశాను జిల్లా ప్రెసిడెంట్ పనిచేశాను తెలంగాణ ఉద్యమంలో అది 69, 77 వల్ల పనిచేశాను. దాని తర్వాత యూత్ కాంగ్రెస్లో 81 ప్రజలతో ప్రజలతో ఏ పార్టీతో లేదు ఇండిపెండెంట్ కంటెస్ట్ గెలిచాను ఏదో కులం పేరుతో దాంతో గెలుగు
ఎప్పుడు నేను కులం పేరుతో నేను ఎప్పుడు రాజకీయాలు చేయను కూడా. ఇప్పుడు కూడా చేయను. నేను కుల సంఘం యొక్క సభ్యులు కాదు, కానీ కులం నాకు ఆ జాతకుడిగా కులం అంటున్నాను. కానీ కేసీఆర్ ఏదో కులం పెట్టించిన తప్పైతే నేను సొంతంగా రాజకీయాల్లో నేను ఈ స్థాయికి ఎదిగిన కనుక ఇలాంటి వ్యక్తి ఒక ఆనెస్ట్ వ్యక్తిగా నన్ను నమ్ముకొని వచ్చిందా నాకు న్యాయం చేయాలంటే నాకు న్యాయం చేసినంత ఏదో కులం పేరుతో లేదు. కులం పేరుతో నాకు మంత్రి లేదండి. ఏ కులంతో నాకు మంత్రి ఇవ్వలేదు, ఏ కులంతో నాకు ఎమ్మెల్యే టికెట్ రాలేదు. నేను టికెట్ కూడా ఇవ్వాలి దగ్గర హైదరాబాద్ నేను తిరగలేదు. నా టికెట్ నా వరకు వచ్చింది, అదే వచ్చింది, నా చేతికి వచ్చేది. 6 సార్లు టికెట్ మా ఇంటికి వచ్చింది, కానీ నేను ఎవరి దగ్గర ఇవ్వలేదు. అంటే పార్టీలో కానీ నాయకుడిగా విశ్వాసం ఉన్న కనుక నా విశ్వాసాన్ని నమ్మి నాకు చేయగలవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు ఈ పార్టీలో నేను కేసీఆర్ను టీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్నాను కనుక నా నమ్మకాన్ని వమ్ము చేయలేవారు. నా వారి ఉన్న జ్ఞాపకం కూడా నాకు కాపాడేవారు. అందుకే కేసీఆర్ పార్టీ కానీ కేటీఆర్ మీద కానీ చాలా అఫ్రికా గౌరవం ఉంది. తెలంగాణ ఉద్యోగం వారితో కలిసి పనిచేసాను. ఆ అనుభవం నాకుంది వారితో. ఆ పట్టుదల వాళ్ళ ఉందంటే నేను వారితో నాయకత్వంతో పార్టీ చేరి వారి కింద పనిచేస్తున్నాను. అంతకన్నా మంచిగా కదా. అంటే బసవరాజ్ సారయ్య గారు ఒక బలమైన రాజకీయ నాయకుడిగా ముద్రపడిపోయింది. ఎమ్మెల్యేగా చేసిండు, చాలాసార్లు నెక్స్ట్ చేసిండు, ఎమ్మెల్సీ చేస్తున్నారు. అయినా మీ ఇంట్లో మీ యొక్క వైఫ్ గారు ఇంటర్ప్లౌనే పాటిస్తారు అని ఒక టాక్ ఉంది. అది నిజమేనా? ఇప్పుడు ఎందుకని ఇంకా మీరు ఆ ప్రవృత్తి ఇంకా మీరు ఎందుకు పాటిస్తున్నారు? మీరు ఒక మినిస్టర్ స్థాయి చేసిండు, ఒక రాష్ట్ర రాజకీయాల్లో అంటే ఆ వృత్తి కదా. అంటే మనం ఏ వృత్తిని మనం మానుకోవాలి ఒకసారి. అంటే ఎంత ఏ స్థితికి ఎదిగినా కూడా మనం వృత్తి అనేది మనం మొదలుపోవద్దని ఇప్పుడు బంద్ చేసేటప్పుడు లేదు. ఫస్ట్ ఎమ్మెల్యే అప్పుడు లేదు, నాకు వృత్తి లేదు. మా మామగారు మమ్మల్ని పెంచినాక వృత్తిలో ఉన్న కనుక కంపల్సరీ అతను వద్దలేము కదా. నా వృత్తి నాకు ఇంపార్టెంట్, అలా గౌరవంగా నమ్మిన కనుక ఆ వృత్తి చేసాను. మా అన్నగారు అన్నట్టు మమ్మల్ని పెంచినారు. చిన్నప్పుడు ఫాదర్ వల్ల లేదు కనుక మమ్మల్ని పెంచారు. అందులో మేము కూడా భాగస్వామ్యం లేకుండా ఆయన అతని కింద మేము పెరిగాము ఆయన చేతులు. అంతేగాని కుల వృత్తి ఎందుకు తీసుకుంటే అప్పుడు మాకు వృత్తి అది కదా. కుల వృత్తి ఎందుకు అవమానపరచాలి? ఓకే సార్, అంటే ఇప్పుడు చెప్పండి, అంటే టీఆర్ఎస్ పార్టీలో ప్రజెంట్ ఎమ్మెల్సీ రేపు జరగబోయేటువంటి హైదరాబాద్ ఎలక్షన్స్ అక్కడ మీరు ఒక ఇన్ఛార్జ్గా మీరు వర్క్ చేస్తున్నారు. అక్కడ మీకు ప్రచారాల్లో ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ పనితీరు పట్ల టీఆర్ఎస్ పార్టీలో ప్రతి వ్యక్తి ఎలా వ్యక్తులు ఎవరు నమ్ముతలేరు. కేసీఆర్ కేటీఆర్ నమ్ముతారు. ఇలా రాజకీయాల్లో ఇలా హుజరాబాద్లో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు, పార్టీలో వచ్చినాయి, పార్టీ నాయకత్వం. కానీ ఆ పార్టీ ఎక్కడ ఉంది? పోటీ గెలిచిన వారు ఉండొచ్చు. అక్కడ టీడీపీ వచ్చిన తర్వాత దామోదర్ రెడ్డి వారు 27 మంది వచ్చారు. ఎవరో క్యాప్టెన్ సాబ్ వచ్చిండు, గెలిచిండు, మంత్రి మళ్ళీ ఎవరు వచ్చినా కానీ అందరూ పార్టీ నాయకత్వాన్ని పార్టీ నమ్ముకుంటే వల్ల ముఖ్యంగా బలమైన కాన్స్టిట్యూషన్ ఉత్తర తెలంగాణనే హుజరాబాద్ నియోజకవర్గం ఒక బలమైన దిక్సూచి. ఒక మాట చెప్పాలంటే తెలంగాణకే ఉత్తర తెలంగాణలో హుజరాబాద్ నియోజకవర్గం దిక్సూచారు. అంటే ఈట రాజేందర్ అనే వ్యక్తి రాకముందుకే టీఆర్ఎస్ పార్టీ పెట్టగానే కంచి నాగలబెట్ట గుర్తుంది. ఆ గుర్తు పేరునే అక్కడ 4 డెప్యూటీసులు ఎంపీపీ గెలిచింది నియోజకవర్గాలు. తర్వాత ఇది వచ్చినది కల్కిరెడ్డి కాదు, మాకిరెడ్డి కాదు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పటిష్టంగా బలంగా ఉంది. కార్యకర్తకి కేరళ ఓటర్స్ అందరూ అందులో దానికి నమ్మకాన్ని వమ్మ చేయకుండా ముఖ్యమంత్రిగా అన్ని వర్గాలకు సాయం చేశాడు. ఫలాలు అందిస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తుంది కదా. ఇలా రైతాంగా చాలా ఆనందంగా ఉన్నారు కదా. రైతుకు నీళ్ళు లేకపోతే మోటార్ కాలిపించాలని బాధపడి అలా శిక్షమైన వాటర్ వచ్చేది కదా. గోదావరి జిల్లా నుంచి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కానీ ఉచిత కరెంటు కానీ ఇలా రైతు పెట్టుబడి కానీ ఇలా ఆసరి పెన్షన్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాది నిర్మాణం కానీ ఇలా అన్నిటికన్నా ఆడపడుచు డెలివరీ అయితే ఇలా కేసీఆర్ కిట్స్ కానీ ఇలా గురుకులం మొత్తం భారతదేశంలో దిక్సూచారు తెలంగాణ. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే గురుకుల పాఠశాల కదా నాణ్యమైన విద్య నేర్పుతాను కదా. అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కు పోటీగా చేస్తాను కదా. ఎందుకంటే ఎంత ఐఏఎస్ ఐపీఎస్ రాకపోతున్నా అంటే అక్కడ చేస్తాను. నీ ప్రైవేట్ కాలేజ్ ఎవరు చదువుతాడు? ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చదువుకున్న ఆ స్థాయి ఎదగలేయాలి. అలా నిరుపేదలు ఎవరైతే ముఖ్యమంత్రి ఇచ్చిండో ఆ గురుకుల పాఠశాల
ఇలా డాక్టర్స్ ఇద్దరు ఉన్నతమైన స్థానాలు ఎదుగుతుందంటే నేను ఉద్దేశిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అందుకే ఆ పార్టీ మీద నాయకుల మీద విషయంతో అలా హుజరాబాదులు యావత్ ప్రజలందరూ కేసీఆర్ పైన ఉండదు తప్ప కేటీఆర్ మనసుతో ఓకే సార్. అంటే 200 మంది తిరుగుతున్నాడు కదా గ్రామాలు. టీఆర్ఎస్ పార్టీలో ఒక టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన కంచెల్లి ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్లో సెకండ్ పొజిషన్ ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారు మీ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం దానికి కారణాలు అంటే యాక్చువల్గా ఆయన ఒప్పుకున్నాను కదా, నాకు చాలా గ్యాప్ వచ్చింది 5 సంవత్సరాలు నాకు ఇంకా 1 2 years నాకు కదా. ఆయన కావాలని సంతకం పెట్టుకున్నాను. రాజకీయాల్లో మర్డర్స్ ఉంటాయని చెప్పారు పెద్దలంతా, సూసైడ్స్ ఉంటాయి. ఆయన సూసైడ్ చేసుకోండి కదా. నేను నమ్మి అలా టికెట్ ఇచ్చి నేను ఎమ్మెల్యే చేసినప్పుడు నీ మీద మన పార్టీ నాయకులను నేను పార్టీ క్లోజ్ చేసింది. 2 పర్యాలు మంచి బాధ్యత గల ఫైనాన్స్ మినిస్టర్ ఇవాళ హెల్త్ మినిస్టర్ అంటే ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో 4 కోట్లు ఉండాలి, 4 మాత్రం ఉండాలి. హెల్త్ ఒక్క మంత్రి చేయాలి అంటే ఎంత పెద్ద గౌరవంగా ఇంకా కాపాడాలి కదా, దాన్ని కాపాడుకోలేము. నాయకుడిని నమ్ముకోవాలి, పార్టీ నమ్ముకోవాలి. కానీ నా సొంతంగా కొట్టుకుంటే కదా. రైతు బంధు ఎందుకు అంటే నువ్వు రైతు తీసుకున్నావు, పెన్షన్ డబ్బులు తీసుకున్నావు. రైతు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకున్నావు కానీ నీకు నీ అకౌంట్లో పట్టే కదా. అలాగే కళ్యాణ లక్ష్యం ఎందుకు అంటుంది నీకు అనవసరం కావచ్చు, నిరుపేదకు అవసరం వేయాలి. కేసీఆర్ కిట్లు వెళ్తున్నాం, మరి ఒక నిరుపేద డెలివరీ అయితే హాస్పిటల్ పోవాలని పైసలు లేదు. ఇప్పుడు ఆడపడుచు బయట పెట్టినా డబ్బులు ఇచ్చి నీకు కిట్స్ ఇచ్చి పంపుతుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా టీఆర్ఎస్ పనులు సభ్యత తీసుకుంటే ఏమైనా ఆపటి యాక్టర్ చనిపోతే 2 లక్షలు ప్రభుత్వం పార్టీ పరంగా ఇన్ని రకాల పార్టీ జాగ్రత్తలు కాపాడుతుంటే అదేవిధంగా కాపాడుతుంటే మరి పార్టీ ఎప్పుడు ఉంటాను కాబట్టి అవి విమర్శిస్తాను. అంటే ఆ ఫలాన్ని నీకు అనవసరం కాక కానీ నువ్వు తీసుకున్నావు కొద్దిగా. కానీ అది దురదృష్టం. ఆయన ఒకరి పొంది ఆయన పడ్డట్టు ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారే నేను అర్జున భూమి కొన్నాడు. నేను దేవాలయ భూమి కొన్నాను, వాళ్ళు ఒప్పుకున్నావు కదా. నా తప్పు ప్రకారంగా మరి ప్రభుత్వం మొత్తానికైతే ఈటల రాజేందర్ గారు ఆయన ఒప్పుకున్నాడు. నేను అంతే ఆయన దందా చేసి నేను అంతే. భూమిలో అర్జున భూమి ఏమైంటే అవును నేనే తీసుకున్నాను అడుగుతాను. దేవదేవ భూమి అవును నేనే తీసుకుంటాను. ఆయన ఒప్పుకున్న తర్వాత ఏం చేసి అప్పుడు కాదు కాంట్రోల్ చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఈటల రాజేందర్ గారు ఒక ఆరోపణలు వచ్చినాయి కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదు, పార్టీ క్యాబ్ రెండు ఒక బాధ్యత గల ఆరోపణ వచ్చింది కనుక ఆయన ఒప్పుకోవడం కనుక బర్తరఫ్ చేసినట్టే. ప్రజాస్వామ్య ఎన్నికలకు నేను సస్పెండ్ చేయడం నువ్వే రాజీనామా ఇచ్చిన నువ్వే ఒక ప్రభుత్వ వదంతా పార్టీ ఆ భారతీయ జనతా పార్టీ ఏం చేయాలి అనుభవంగా డిప్యూటీ మినిస్టర్ గారు మాట్లాడే స్టేట్మెంట్ ప్రైమ్ మినిస్టర్ గారు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఏం చేసింది ప్రభుత్వాన్ని ఉపయోగించారు. మోడీ ప్రభుత్వం 7 సంవత్సరాలు ఏం చేసినామండి, రైతులు ఏం చేసినారు, బీసీలు ఏం చేసినారు, బీసీలకు జాతీయ స్థాయిలో క్యాపిటల్ మంత్రి కదండి. ఆయన రైతులు మరి కరోనా విషయం ఏమాత్రం క్షేమం కలిగి నువ్వేం అలాంటి పార్టీలు జాతీయ స్థాయిలో ఎందుకు గుర్తించలేవు నివేదించారు. కలేష జాతీయ పార్టీ ఎందుకు నివేదించారు. కేసీఆర్ గారు పక్కన రైట్ సైడ్ నువ్వే కూర్చున్నాడు. నీ స్థానం ఏ కూర్చొని వస్తున్నాను ఆత్మగారు ఎక్కడ ఉంటే అక్కడ అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు మీరు ఒక ఆరోపణ వస్తే మీరు పార్టీ నుంచి బర్తరఫ్ పదవి నుంచి బర్తరఫ్ చేయడం జరిగింది. పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సేమ్ టైం ఈ అదే 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తాటికొండ రాజయ్య గారు ముఖ్యమంత్రి గారు అతను వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆ రోజుల్లో అతని మీద ఒక ఆరోపణ రావడం జరిగింది. అతనే ఓన్లీ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినట్టు తప్ప మరి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మరి ఈటల రాజేందర్ గారిని పార్టీ నుంచి బహిష్కరించాలి సార్. తప్ప పార్టీ మంత్రి వారిలో గతంలో చేసి తప్ప పార్టీ అసలు ఆయనకైనా మేము తప్ప రాజేష్ చెప్తారు. అంటే ప్రతిపక్షాలు అంటే ప్రతిపక్షాలకి ఏమంటే మాట్లాడతారు, వాస్తవాలు మాట్లాడి సంతోషిస్తాం. ఓకే సార్. అంటే టీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ గారు సెకండ్ పొజిషన్లో
ఈటల రాజేందర్ గారు ఉన్నారు, ఈటల రాజేందర్ గారు అని ఒక కామెంట్ వచ్చింది. సో ఈటల రాజేందర్ గారిని బయటకు పంపిస్తేనే కేటీఆర్ గారికి మళ్ళీ సెకండ్ పొజిషన్ వస్తుంది అని అది ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. ఏదో కేసీఆర్ కావాలన్నాడు కదా, కరెక్ట్. ప్రతిపక్షంలో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలి, స్వాగతిస్తాను. కేటీఆర్ ముఖ్యమంత్రిగా అయితే నేను స్వాగతిస్తాను మరే అన్నాడు కదా, నేనంటే కదా. కేటీఆర్ ముఖ్యమంత్రి అన్ని రకాల అర్హత ఉంది అని స్వాగతిస్తున్నాను. అన్ని అర్హతలు ఉండి స్వాగతిస్తాను అర్థమైంది. వారి కింద నేను పనిచేస్తే ఆయన వస్తున్నాడు కదా. అంటే ఆ మధ్యలో ఒక బాగా కామెంట్ జరిగింది, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి మీ పార్టీలో ఉన్నటువంటి అనిపించుకుంటాయి వాళ్ళు అనుకున్నారు. బట్ ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజల స్పందన కానీ కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఎందుకంటే ఉద్యమంలో కేసీఆర్ తర్వాత ఉన్నటువంటి సెకండ్ పొజిషన్ ఈటల రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి ఈటల రాజేందర్ గారిని బయటికి పంపిస్తేనే కేటీఆర్ గారికి సెకండ్ పొజిషన్ వేస్తారు ఇది అంటున్నారు. అసలు నిజంగా పార్టీ సీనియర్ హరీష్ ఓకే ఈయన గారు పార్టీ పుట్టినప్పుడు ఆయన అంతకు సీనియర్ మంత్రి అవతలకు వచ్చినాం. పార్టీ సీనియర్ ఆయన చేయాలి ప్రోగ్రామ్, కానీ ఒకటే సామాజిక వర్గాలుగా ఆయన పక్క పెట్టి చేశాడు. అంటే నేను గౌరవించాడు కదా. వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు అయినా కానీ హరీష్ సీనియర్ అయినా కూడా అదే రకాల అర్హత ఉన్నా హరీష్ పక్క పెట్టి పెట్టినంటే నీ మీద ఎంత గురుతారు బాధ్యత గురించి నీ మీద ఎంత గౌరవం ఇచ్చినట్టు, అది గౌరవం ఇచ్చినా గౌరవపరిచినట్టు. హరీష్ రావుతో దగ్గర కాదు గౌరవం, ఆయన కుటుంబ సభ్యులేనే, రేపు మంచిగా చేయాలి ఆయన మనిషి అయినా పక్క పెట్టి నేను చేసినట్టు అర్థం చేసుకున్నాను. మాటలు ఏదో మాట్లాడుతున్నాను కానీ ప్రాక్టికల్ మాట్లాడాలి. రాజకీయాల నోటికి ఏదైతే మాట్లాడతాం కానీ వాస్తవాలు మాట్లాడాలి. అవస్థలు ఎన్నో మాట్లాడతాం కానీ వాస్తవాలు రావడానికి కొంతమంది ఎంతో జరుగుతుంది. అంటే ఇప్పుడు చెప్పండి సార్, అంటే ఇప్పుడు హుజరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైనా మంచి ఎవరైనా కదా మీ దృష్టిలో ఎవరైతే బాగుంటుందో బీసీ పెట్టాలి, నా దృష్టి పెట్టాలి. మలయాళ వర్గాలకు సంబంధించిన వ్యక్తి పార్టీ చేసిన టీఆర్ఎస్ మలయాళ వర్గాలే పెడతారని నాకు విశ్వాసం. ముఖ్యమంత్రి గౌరవ ఉద్యమంలో పనిచేసిన వారికి ఒక బీసీకి ఇస్తారని నాకు నమ్మకం. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా ఉప ఎన్నిక వస్తేనే కొత్త పథకాలు వస్తున్నాయి, ఆ కాన్స్టిట్యూన్సీలో ఉప ఎన్నిక జరిగిన కాన్స్టిట్యూన్సీలనే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు. మాట చెప్పాలి, ఇది ఎంతవరకు కరెక్ట్? మాట చెప్పాలి. రాజకీయ పార్టీ లేదు, సదాశ పార్టీ రాజకీయ కూడా రాజకీయం చేస్తుంటారు. రాజకీయం చేయాలి కదా, ఓటర్స్ ఆకర్షించాలి, వాస్తవం చెప్పాలి. ఓటర్స్ అల్లిపల్లి మాటలు చెప్పలేము కదా. రాజకీయం ఈ టీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీ, అది రాజకీయ పార్టీ కొనాలని ఆలోచిస్తాం కానీ ఏదో కొనాలని ఆలోచిస్తారు. ఇవాళ బీజేపీ కూడా రాజకీయం ఆలోచిస్తలేదు, కాంగ్రెస్ కూడా ఆలోచిస్తలేదు. ఇవాళ బహుజన సమాజ్ పార్టీ అధికారులు ప్రవీణ్ ఆయన మాట్లాడలేదు. ఎవరు రాజకీయం వాళ్ళకి, ఎవరు పార్టీ వాళ్ళకి. టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చినందుకు కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి మాత్రం దళిత బంధు అనే పథకం 8 రోజుల కంటే లేని పథకం హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉప ఎన్నికలు జరుగుతుంది. హుజరాబాద్ నుంచి స్టార్ట్ చేయడం ముందుకు వచ్చింది. అంటే దళితుల ఓట్లను హసనం చేసుకోవడానికి నిజమే. రాష్ట్ర 3 సంవత్సరాల క్రితం క్లీన్గా మాట్లాడితే దళితుల విషయంలో యాక్షన్ పని చేయాలి, మన అవసరం లేదండి. వాళ్ళు కంపల్సరీ వాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళని ఇంకా ఒక గుర్తింపు లేకుండా పోతుంది, అంతర్చబుద్ధిగా ఉంది. వాళ్ళు వీళ్ళను ఉన్నత స్థాయి తీసుకురావడం మన బాధ్యత ఉంది. తెలంగాణ ఉద్యమం మన మాట, ఆ మాట ప్రకారం దురదృష్టం ఏంటంటే కరోనా అవి ఆర్థిక కొన్ని వనరులు, ఫ్రీ కరెంటు, ఫ్రీ మన వాటర్ సప్లై ఇవన్నీ ఉన్నాయి. 1 by 1 ఉన్నాయి కదా. ఒకటి అయిపోయింది కానీ ఇప్పుడు అంతా వస్తుంది. ఇక్కడ అన్నీ ఒకసారి పెట్టలేం కదా. వంట చేస్తే ఒకసారి పెడతాము, బియ్యం కడగాలి, వేడి చేయాలి, అంత అయిపోయినాక కదా కూరగాయలు నాకు పడితే కదా మనకి తినేది. ఇన్ని రకాలు చేసినాక ప్రజలకు సంక్షేమ మీద పడుతున్నాం ముఖ్యమంత్రి. అన్నీ ఒకసారి ఇక్కడ నువ్వు చేయలేదు. ఓకే సార్, అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు ఎలక్షన్స్ టైంలో మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి హామీలు అవి ఇంతవరకు నెరవేర్చినాయి. ఎందుకు నెరవేర్చాలి? ఇప్పుడు చెప్పండి. దళితులకు 3 ఎకరాల భూమి అనేది మీరు ఓకే చేసిందా? ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఎవరు దళితులు 3 ఎకరాలు ఇస్తామంటే
కానీ ప్రభుత్వం పడకుండా ల్యాండ్స్ కావాలి కదా, ఇక్కడ లేవు. దానికి ప్రత్యేకంగా ఆలోచించాలి. ఇది కరెక్ట్గా చెప్పేట్టున్నాడు. ప్రత్యేకంగా కావాలి, నిరుద్యోగులకు 10 కావాలి. ఈ 10 లక్షలతో చిన్న మంది కుటుంబం బతికేదానికి ఏదో చిన్న పెట్టుకోవచ్చు కదా, ఇంకెవరు ఎక్కువ ఇస్తారు కదా, దానికి ఏర్పాటు చేస్తుంది. అదే మీ మేనిఫెస్టోలో కేజీ చూపించే విద్య కూడా మేనిఫెస్టో పెట్టాలి. అది కూడా ఎంతవరకు అమలు అవుతుంది? ఇంటికి గురుకులు వెళ్తున్నాయండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలు బీసీ ఇలా ప్రైమరీ నుంచి 5 హై స్కూల్కి ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా వస్తుంది. 1/1 గురుకులు చదువుతలేదు కదా. ఒక్కసారి నువ్వు ఇంటర్మీడియట్ నువ్వు కేజీ పీజీ అవుతావు. కేజీ తర్వాత ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇట్లా పోతాడు కదా. అదేవిధంగా గ్రాఫ్ పెంచుతున్నాడు. అదేవిధంగా గ్రాఫ్ పెరిగింది. 10th నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ అయింది రేజర్ స్కూల్లో. నెక్స్ట్ పీజీ చేస్తాడు. ఆటోమేటిక్గా వేరు పడుతుంది కానీ కదా. దానికి మొదటి చదువుకోవాలి, బిల్డింగ్స్ కావాలి కదా, నెట్ కావాలి. ఒకసారి పీజీ చేస్తాం. నీ కొడుకు ఏదో అవుతాను పీజీ అవుతాను. దీనికి 7 సంవత్సరాలు కదా, ఎవరు ఉండొచ్చు. నెక్స్ట్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ ఏదనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారా, లేకపోతే బీజేపీ పార్టీ అనుకుంటున్నారా? కాంగ్రెస్ బీజేపీ మేమే ప్రత్యామ్నాయం చెప్పుకుంటాం కానీ ఈ పార్టీకి ఎవరు ప్రత్యామ్నాయం లేదు. టీఆర్ఎస్ పార్టీకి అసలు ప్రత్యామ్నాయ పార్టీ లేదు. పార్టీ లేదు ఇప్పుడు. వీళ్ళు మాటల కోసం ప్రత్యామ్నాయం చెప్పుకున్నారు కానీ ఇక్కడ చెప్పండి, ప్రజలను నమ్మేటట్టు ఈ స్కీమ్ పట్టుకొని చెప్తే ఎవరు నమ్ముతారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో మోడీ దౌత్యానికి దొరకలేదు కదా. మన దగ్గర 5 రాష్ట్రాల్లో మోడీ మీద విశ్వాసం లేదు ప్రజలు. డీజిల్ రేట్ చూడండి, గ్యాస్ చెప్పండి, పెట్రోల్ చెప్పండి. ఆ 3 రేట్లతోటి సామాన్య ప్రజలకు నది నాటే కూరగాయల రేట్లు పెడతారు, అది పెడతారు. రైతులు కూడా ఇలా డీజిల్ పెడితే ఇలా 3,000 5,000 అంట పర్ డే ఛార్జ్. అంటే రేటు పెరిగినట్టు కదా. అంటే మంది చూసుకుంటే బీజేపీకి గ్యాస్ తగ్గింది కదా. ఇక్కడ చెప్పండి, ఇక్కడ కరోనా విషయంలో ఏం చేసుకోవాలి. తెలంగాణకి ఏదైనా నచ్చుకి చేసామని చెప్తూ స్వాగతిస్తారు కదా. ఏం చేయలేదు వాళ్ళు, మాటలు చెప్తారు అంతా. ఏంటంటే జై శ్రీరామ్ అంటారు ఎలక్షన్. ఊరికే శ్రీరామ్ పేరు శ్రీరామ్ అయితే బీజేపీ పార్టీ ఒక హిందుత్వ భావంతో ప్రజలకు వస్తుంది. జై శ్రీరామ్ అనే ఒక నినాదం వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ముస్లిం ఓటర్లు వాళ్ళకి ఏమన్నా చీల్చే ప్రమాదం ఉందనుకుంటున్నారు? దేవుడు ఆ పేరుతోటి అన్ని వర్గాలంటే దేవుడు అంటే ప్రతి ఒక్కరు నేను అనుకుంటున్నాను. దేవుడు ఏమైనా ఒక అగరబత్తి పొట్టు పెట్టుకుంటారు. ఎందుకు పొట్టు పెట్టుకుంటారా? మన దేవుడు అంటే విశ్వాసం నమ్మకం. మన దేవుడు మొక్కుకుంటే నాకు ఇబ్బంది ఎందుకు అవుతుంది కాన్సెప్ట్ ఉన్నారు. ఏ మతం మీద ఎక్కువ సరే ఇలా ముస్లిమ్స్ అనుకో మధ్యలో ప్రేర్ చేస్తారు, క్రిస్టియన్స్ చర్చి ప్రేర్ చేస్తారు, చిట్టుకోళ్ళు మీద ముందు ఆడిపోతారు. హిందువులు ఏ దేవుడు అంటే చెప్పుకుంటారు. నేను అన్నమాట ఎప్పుడు పోయి అన్నమాట నాకు నచ్చిన దేవుడు అవసరపడి కొద్ది తింటే విషయం లేదు. కానీ కులాల మతాలకు అతీతంగా పనిచేయాలి. ఒకటే కులం ఒకటే మతం అంటే మన భారతదేశం ప్రదర్శన దేశం. ఏ కులానికో ఏ మతానికో ఏ వర్గానికో చెందిన దేశం కాదు మన దేశం. వేరే దేశాలు కొన్ని ఉపయోగవచ్చు, అరబ్ కంట్రీస్ ఉంటాయి. కానీ మన కంట్రీ అది కాదు కదా. సోషలిస్ట్ అన్ని రకాల ప్రజలకు స్థానం ఉంది, అన్ని వర్గాల వారికి స్థానం ఉంది. ప్రజాస్వామ్యంలో లౌకిక ఉన్నవారు బ్రతకవచ్చు. అన్ని మౌలిక సదుపాయాలు ఈ దేశం సాధ్యంగా ఉంది. స్వాతంత్రం వచ్చే పెట్టుకోవడం లేకపోతే పెరుగుతాం లేకపోతే నానే నమ్ముతారు ప్రజలు. ఇది ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొత్త పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో రేవంత్ రెడ్డి గారు రావడం వలన ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అయినా పొందుకునే అవకాశం ఉందా? టీఆర్ఎస్ పార్టీ బలహీనపడే అవకాశం ఉందా? ఏ పార్టీ పొందుకోవాలన్నా పార్టీ నాయకత్వం వస్తుంది. జాతీయ స్థాయిలో ఈ జాతీయ నాయకుల ద్వారా ఇది అవుతుంది అనే ఒక కాన్ఫిడెంట్ క్రియేట్ చేస్తారు ప్రజల్లో. ఒక నమ్మకాన్ని కల్పిస్తే ఓటర్ చేంజ్ అవుతుంది. నా ఓటర్ చేంజ్ నమ్మకాన్ని కుదించలేకపోతే నువ్వు ఓటర్ సెంటర్ మారుతుంది. ఎస్సీలకు 1 ఉండేది ఒకప్పుడు, వాళ్ళు బాగాలేదు కదా. టోటల్ 100 మైనార్టీలు ఉండేది, వాళ్ళు కూడా బాగాలేదు. అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక్కడ మైనార్టీల విషయంలో మన బక్రీద్ కానీ రంజాన్ కానీ ఇలా స్వాగతిస్తాం కదా. మన హిందుత్వ మన సంబంధం ఇది
బతుకమ్మ చీరలు వస్తున్నాయి, క్రిస్మస్ ఈ కులానికి ఏ మతానికి ఏం కాదు అప్పగిస్తారు. వీళ్ళు మాటలు చెప్పటాక కానీ ప్రాక్టికల్ జీరో. ప్రజలు నమ్మించిన ప్రాక్టికల్ చేయబోతానే నమ్ముతలేదు ప్రజలు. ఎలక్షన్ పోతారు, జనం పోతారు కానీ బ్యాలెట్ కానీ మాత్రం చేయి మాత్రం ఏ చేయడం అన్నది ఆ చేయకపోతాను. అందుకే అంత కారం ఓకే సార్, చెప్పండి. బసవరాజ్ సారయ్య గారు అంటే మీకు ఒక నమ్మకమైన అంటే ఒక భక్తి అనేది బాగుందని అందరూ అంటున్నారు. సమ్మక్క సారక్క జాతరకు ప్రతిసారి మీరు పోయి మొక్కు తెచ్చుకుంటారు. అంటే మీకు ఆ దేవతల మీద ఎలాంటి అంతగానో ప్రేమ ఉంది? మా కులదేవత మా ఇంటి వెలుగు సమ్మక్క సారమ్మని కొమ్మని మా ఇంటి వెలుగు మా ఫాదర్ గడ్డి కూడా తీసుకోవాలి. అందుకే నా పేరు తీసుకుంటాను. మా సార్ కొమ్మలు దేవుడు అంటే మా ఇంట్లో మౌనం ఉంటుంది. అందుకే ఆయన నా దేవుడు. ఇప్పుడు తరగబోయేటువంటి రాజకీయాల్లో రాష్ట్ర టెక్నిక్ ఇస్తున్నారు. బసవరాజ్ సారయ్య గారికి మినిస్టర్ పదవి వస్తుందని అది నిజమే. అవన్నీ కోరికలు అలా తృప్తి బాగా అంత ఉమ్మడి రాష్ట్రంలో మనం చేయగలను. ఏ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం అంత మీద పూర్తి చేయగలను. అన్నిటికన్నా నేను రాజకీయంగా పూర్వం చేయగలంటే తెలంగాణ ఉద్యమంలో నాకు బ్రహ్మాండ శ్రీనివాస్ దేపారెడ్డి వారు మహానీయుడు ఉన్నారు. చాలా టాలర్స్ వాళ్ళ సమీక్షలో నేను అంటే అంతకన్నా పోస్ట్ చేయగలను. అంతకన్నా పోస్ట్ కాదు మంత్రులు ఒక పోర్ట్ఫోలియో కానీ పోర్ట్ఫోలియో కానీ దాన్ని ఒప్పించారు. జాతీయ స్థాయి నాయకత్వం దగ్గర పోయే చంద్రబాబు దొరికితే అంతకంటే పోర్ట్ఫోలియో నాకు అలాంటి కోరిక లేదు. చాలా హ్యాపీగా కంఫర్టబుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు. అలాగే మీరు రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీలో మరి ఉన్నత స్థానంలో తీసుకున్నందుకు ఇంకా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో ఇంకా మీరు మంచి పొజిషన్ ఉండాలని కోరుకుంటూ ఇంకా మీరు ఉన్నతమైన పదవులు అభివృద్ధించాలని కోరుకుంటూ ఇప్పటికీ ప్రజలలో మందిరండి మీరు ప్రజాసేవకు అంకితం కావాలని కోరుకుంటూ మా ఛానల్ మోస్ట్గా మీకు అదృష్టి చెప్తూ థ్యాంక్ యూ సో మచ్.